యేసుక్రీస్తునందు ప్రియమైన సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలుపుతున్నాను. ముఖ్యంగా మనం దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. విధేయత అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుందాం. విధేయత అనేటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తున్నాం. విధేయత అంటే ఆలస్యము చేయనిది అని అర్థం. విధేయత అంటే ఆలస్యం చేయదు. విధేయత అంటే ఆలస్యము చేయదు. ఏ విషయంలో ఆలస్యం చేయక దేవుని యొక్క విషయంలో విధేయత అంటే ఆలస్యము చేయదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను పిలిచినప్పుడు శిష్యులు వెంటనే వారి యొక్క వలలు వదిలిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తుని వారు వెంబడించారు. వారు విధేయతను చూపించారు. వారు ఆలస్యము చేయలేదు. ఈ యొక్క విషయాన్ని మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదివినట్లయితే ఈ యొక్క విషయం మనకు అర్థమవుతుంది. శిష్యులు వెంటనే తమ వలలు వదిలిపెట్టి ప్రభువుని వెంబడించినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన సహోదరులారా, ఈ దినాల్లో మనము దేవునికి విధేయతగా మనము జీవిస్తున్నామా? మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క విషయంలో మనము ఆలస్యం చేస్తున్నామా? మన హృదయాలను మనము పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క విషయంలో ఎక్కడ కూడా మనము ఆలస్యము చేయకూడదు. దేవుని యొక్క విషయంలో విధేయత కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. దేవునికి లోబడి విధేయత కలిగి జీవించే వారిగా ఉండాలి. ఆలస్యం చేసేవారిగా మనము ఉండకూడదు. రెండవదిగా చూసినట్లయితే విధేయత అంటే సందేహపడకుండా ఉండేటటువంటిది. విధేయత సందేహపడదు, సందేహించదు. ఎందుకంటే దేవుడు నోవాని పిలిచినప్పుడు నోవా ఆయన సందేహపడకుండా తన ఇంటి వారిని ఆయన కాపాడుకున్నాడు. జలప్రలయములో నుండి తన కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నాడు. ఎందుకంటే నోవాకు ముందు ఓడ అనేటువంటి విషయం ఆయనకి తెలవదు. జలప్రలయము అనేటువంటి విషయము నోవాకు తెలవదు. అయితే నోవా దేవుడు చెప్పిన రీతిలో ఆయన సందేహపడకుండా ఓడను ఆయన కడతా ఆత్మ ద్వారా ఇతరులకు వెళ్ళి ఆయన స్వార్థను ప్రకటిస్తా జలప్రలయము వచ్చినప్పుడు తన కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నాడు. 8 మంది నీటి నుండి వారు రక్షింపబడ్డారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము ఈ లోకంలో జీవించేటప్పుడు ఒక క్రైస్తవ బిడ్డగా మనము జీవించేటప్పుడు విధేయత కలిగి జీవించే వారిగా మనము ఉండాలి. విధేయత అంటే ఆలస్యము చేయదు. విధేయత అంటే సందేహపడదు. దేవుడి విషయంలో మనము సందేహపడకూడదు. దేవుని యొక్క విషయంలో మనము ఆలస్యము చేయకూడదు. కాబట్టి ప్రతి దినము మనము ఏ ఒక్క విషయంలో కూడా ఆలస్యం చేసే వారిగా ఉండకూడదు. దేవుని యొక్క విషయాల్లో మనము క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆలస్యము చేయకుండా దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడు ఆ పని కొరకు మనం ముందుకు సాగే వారిగా ఉండాలని కోరుకుంటున్నాను.